నమస్కారం భక్తులారా. శ్రీకృష్ణుడి అనంత కృపతో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీరు ఈ క్షణంలో ఈ వీడియోను చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదో ఒక ప్రశ్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. జీవితం అంటే ఏమిటి? ఈ బాధలెందుకు? ఈ ప్రయాణం ఎటు వెళుతుంది? మనం ఎందుకు పుట్టాం? ఎందుకు పోతాం? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక మహత్తరమైన సమాధానం ఉంది. అదే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత ఒక పుస్తకం కాదు, అదొక జీవన దర్శనం. అది మనకు ఎలా జీవించాలో మాత్రమే కాదు, ఎలా ఆలోచించాలో, ఎలా ఓడిపోవాలో, ఎలా గెలవాలో, ఎలా బాధను మౌనంగా భరించాలో, ఎలా ఆనందాన్ని వినయంగా స్వీకరించాలో కూడా నేర్పిస్తుంది. గీతను నిజంగా అర్థం చేసుకున్న మనిషికి జీవితం ఒక భారం కాదు, ఒక సాధన అవుతుంది, ఒక యాత్ర అవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒకటి సంపాదించాలని పరుగులు తీస్తూ ఉంటాడు. డబ్బు కోసం, పేరు కోసం, గౌరవం కోసం, భద్రత కోసం. కానీ ఒక క్షణం ఆలోచించండి, ఇవన్నీ ఎంతకాలం మనతో ఉంటాయి? మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళం. మధ్యలో మనతో పాటు ప్రయాణించేది ఒక్కటే, మన కర్మ, మన ఆలోచనలు, మన సంస్కారం. కృష్ణుడు మొదట అర్జునుడికి చెప్పిందిదే. నీవు ఈ శరీరం కాదు, నీవు ఈ పేరు కాదు, నీవు ఈ వయస్సు కాదు, నీవు ఈ పదవి కాదు, నీవు శాశ్వతమైన ఆత్మ. ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది. పాతదైతే వదిలేస్తావు, కొత్తదాన్ని ధరిస్తావు, అంతే. ఇందులో విషాదపడాల్సిందేముంది? ఇందులో భయపడాల్సిందేముంది? మరణం అనేది అంతం కాదు, అదొక మార్పు మాత్రమే. ఒక గది నుంచి ఇంకొక గదికి మారినట్టే, ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు వెళ్ళినట్టే. కానీ మనిషి దానిని అంతమనే అనుకుంటాడు. అదే అతని భయం, అదే అతని బాధ. మనిషి బాధకు అసలు మూలం మోహం. శాశ్వతం కాని వాటిని శాశ్వతమని అనుకోవడం, మారిపోతాయని తెలిసిన వాటినే జీవితంగా భావించడం. సంబంధాలు మారతాయి, శరీరం మారుతుంది, సంపద మారుతుంది, పరిస్థితులు మారతాయి. కానీ మనిషి వీటిని పట్టుకుని వేళ్లాడతాడు. అవి పోయినప్పుడు కూలిపోతాడు. గీత చెబుతుంది, నీవు కర్మ చెయ్యడానికి పుట్టావు, ఫలితాన్ని అనుభవించడానికి కాదు. నీ చేతిలో ఉన్నది నీ ప్రయత్నం మాత్రమే, ఫలితం నీ చేతిలో లేదు. నీవు ఫలితం కోసం పనిచేస్తే ఆ పని నిన్ను బంధిస్తుంది. నీవు కర్తవ్యంగా పనిచేస్తే అదే నిన్ను విముక్తి వైపు నడిపిస్తుంది. ఈ లోకంలో మనిషిని ఎక్కువగా నాశనం చేసేది కోపం. కోపం వచ్చిన క్షణంలో బుద్ధి పనిచేయదు. ఆవేశంలో మనిషి తన జీవితాన్నే కాల్చేసుకుంటాడు. తర్వాత పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు. అందుకే కృష్ణుడు అంటాడు, నిజమైన వీరుడు యుద్ధంలో గెలిచేవాడు కాదు, తన కోపాన్ని జయించేవాడు. మనసు చాలా విచిత్రమైనది. అదే మనిషికి మిత్రుడు, అదే మనిషికి శత్రువు. మనసు మీ అదుపులో ఉంటే అది నిన్ను పైకి తీసుకెళ్తుంది. నీవు మనసుకు బానిసవైతే అది నిన్ను లోతుల్లోకి లాగుతుంది. అందుకే ప్రతిరోజు ప్రతి మనిషి తన మనసుతో యుద్ధం చేయాల్సిందే. అదే నిజమైన మహాభారతం. ఈ లోకంలో నీవు నీతో తీసుకెళ్లేది ఏమీ లేదు, కానీ నీవు వదిలి వెళ్ళేది చాలా ఉంటుంది. నీ మాటలు, నీ ప్రవర్తన, నీవు చేసిన సహాయం, నీవు చేసిన గాయం, ఇవన్నీ ఈ లోకంలో మిగిలిపోతాయి. కాబట్టి అహంకారం ఎందుకు? గర్వం ఎందుకు? ఈరోజు నీ దగ్గర ఉన్నది రేపు వేరొకరి దగ్గర ఉంటుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు తేలికగా జీవిస్తాడు. కోల్పోయినప్పుడు కూలిపోడు, దొరికినప్పుడు ఎగిరిపోడు. అనుమానం మనిషిని లోపల నుంచే కాల్చేస్తుంది. అనుమానించేవాడికి ఎప్పటికీ శాంతి ఉండదు. అతను తన మనసులోనే శత్రువులను సృష్టించుకుంటాడు. అందుకే గీత చెబుతుంది, శ్రద్ధలేని వాడికి ఈ లోకంలో శాంతి లేదు, ఆనందం లేదు. శరీర సౌందర్యం కొంతకాలమే, స్వభావ సౌందర్యం జీవితాంతం ఉంటుంది. మనిషి అందం అతని ముఖంలో కాదు, అతని ప్రవర్తనలో ఉంటుంది. అతని ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా స్పందిస్తున్నాడు, ఎలా క్షమిస్తున్నాడు, ఎలా సహిస్తున్నాడు, ఇవే అతని నిజమైన గుర్తింపు. నీవు ఇతరుల గురించి ఆలోచించడం తగ్గిస్తే నీ జీవితం చాలా తేలికవుతుంది. ఎవరు ఏమంటున్నారు, ఎవరు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ నీ నియంత్రణలో లేవు. కానీ నీవు ఎలా జీవిస్తున్నావో మాత్రం నీ చేతుల్లోనే ఉంది. మోహం మనిషిని బానిసగా చేస్తుంది. ఎంత ఎక్కువగా అతుక్కుంటాడో అంత ఎక్కువగా బాధపడతాడు. గతం గురించి పశ్చాత్తాపం వృధా, భవిష్యత్తు గురించి చింత వృధా. వర్తమానాన్ని సరిగ్గా జీవించడమే జ్ఞానం. నీకు సహాయం చేసేవాడికి నీవు సహాయం చేయి. నిన్ను మోసం చేసేవాడిని నిశ్శబ్దంగా వదిలేయి. నీవు గౌరవం పొందని చోట నిలబడకు.
అక్కడ నిలబడితే నీవే నీ విలువ తగ్గించుకున్నవాడివవుతావు. సంస్కారం లేనిచోట మనిషి పాడైపోతాడు. నీ మాటలు తీయగా ఉంచుకో, ఎందుకంటే మాటలు గాయపరుస్తాయి. ఆ గాయాలు కనిపించవు, కానీ చాలా లోతుగా ఉంటాయి. స్వాభిమానం లేకుండా జీవించడం జీవితం కాదు, కానీ అహంకారం కూడా వినాశనానికి దారితీస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యతే నిజమైన జీవన కళ. నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ఓడించలేరు. నీ బలహీనత నీది కాదు, అది నీ సమయం. సమయం మారుతుంది, కాబట్టి ధైర్యంగా ముందుకు నడవాలి. కష్టాలు మనల్ని బాధించడానికి రావు, మనలో ఉన్న బలాన్ని మనకు చూపించడానికి వస్తాయి. బలమైన చెట్టు గాలివానలోనే తయారవుతుంది, ఎండలో కాదు. ఇచ్చి గర్వపడకు. ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక నీ పాత రుణం తీర్చుకుంటున్నావా? గర్వం ఉన్నవాడి జీవితం మెల్లగా ఖాళీ అవుతుంది. మనుషులను మాటలతో కాదు, వాళ్ల పనులతో కొలవాలి. కోపంలో కొంచెం ఆగగలిగితే జీవితంలో చాలా పెద్ద తప్పులు తప్పుతాయి. తప్పు చేసినప్పుడు వంగగలిగితే జీవితం చాలా సులభమవుతుంది. భాగ్యంలో ఉన్నది తప్పకుండా వస్తుంది, భాగ్యంలో లేనిది ఎంత కాపాడుకున్నా పోతుంది. కోరికలు మన బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. అందుకే సుఖంలో దుఃఖంలో ఒకేలా ఉండగలిగినవాడు నిజమైన యోగి. ఈ సంసారమంతా ఒక నాటకం లాంటిది. పాత్రలు మారతాయి, వేదిక మారుతుంది, కానీ ఆట సాగుతూనే ఉంటుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు నటిస్తాడు కానీ మునగడు. అహంకారం క్షమాపణ వినదు, ప్రేమ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. నీ గుర్తింపు నీ కర్మ, నీ పేరు కాదు, నీ పదవి కాదు. జనం ఏమంటారో అని భయపడితే నీవెప్పటికీ నీవుగా జీవించలేవు. మౌనం చాలాసార్లు నీ రక్షణ అవుతుంది. మనసు శాంతి కంటే గొప్ప సంపద. మనసును శాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నవాడు నిజమైన ధనవంతుడు. జీవితం కష్టంగా అనిపించేది మనం మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చాలని ప్రయత్నించినప్పుడే. సమయం, సంబంధాలు, స్నేహాలు ఇవన్నీ ఉచితంగా దొరుకుతాయి, కానీ వాటి విలువ అవి పోయిన తర్వాతే తెలుస్తుంది. వర్తమానం అత్యంత విలువైన సంపద. అది ఒక్కసారి పోతే తిరిగి రాదు. భగవంతుణ్ణి ఏదైనా అడిగి రాకపోతే ఆయన మీద కోపం తెచ్చుకోకు. ఆయన నీకు కావాల్సింది కాదు, నీకు మంచిదిస్తాడు. మాటలు శరీరాన్ని కాదు, ఆత్మను కూడా గాయపరుస్తాయి. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. శరీరం పుట్టదు, చావదు, శరీరం మాత్రమే మారుతుంది. నీవనుకునే మరణం ఒక కొత్త ప్రయాణం ఆరంభం మాత్రమే. జరిగింది మంచికే జరిగింది, జరుగుతున్నది మంచికే జరుగుతోంది, జరగబోయేది మంచికే జరుగుతుంది. ఈ భావన ఉన్నవాడికి చింత ఉండదు. ఆలోచనలు మారితే జీవితం మారుతుంది. కొన్ని దారుల్లో నీవు ఒంటరిగానే నడవాలి, అదే నీ బలాన్ని పెంచుతుంది. జీవితంలో జరిగేదంతా ఒక కారణంతోనే జరుగుతుంది. అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేదా ఏదో ఒకటి నేర్పిస్తుంది. దారులెప్పుడూ అయిపోవు, ధైర్యం కోల్పోయిన వాళ్లే ఆగిపోతారు. కొంచెం సౌకర్యాన్ని వదిలితేనే పెద్ద విజయాన్ని చూడగలవు. ఆరోగ్యం అతిపెద్ద వరం, సంతృప్తి అతిపెద్ద సంపద, విశ్వాసం అతి గొప్ప సంబంధం. ఈ లోకం ఎప్పుడూ పొగడ్తలు నిందలు చేస్తూనే ఉంటుంది. నీవు నీ మార్గంలో నడవాలి. నిజంగా నిన్ను ప్రేమించుకునేవాడు ఇతరులను గాయపరచడు. సత్యం చెప్పడం దగ్గర చేస్తుంది, అసత్యం దూరం చేస్తుంది. కర్మల గణితం చాలా సరళం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. సంతోషాన్ని పంచితే అది తగ్గదు, ఇంకా పెరుగుతుంది. చివరగా కృష్ణుడు మనకు చెప్పే సారాంశం ఒక్కటే: నన్ను ఆశ్రయించు, నీ జీవితం నీవు ఊహించని విధంగా మారిపోతుంది. శ్రీమద్ భగవద్గీత ఒక గ్రంథం కాదు, అదొక జీవించే కళ. ఈ జ్ఞానం మీ హృదయంలో వెలుగుగా నిలవాలని కోరుకుంటూ మీ అందరికీ జయ శ్రీ రాధే కృష్ణ.